ఇప్పుడు సీతక్కని రాజశేఖర్ కిడ్నాప్ చేసి నెలవుతోంది. నిన్న గుళ్ళో అక్కకి ప్రెగ్నెన్సీ వచ్చింది అని తేలింది. అక్కా బావగార్లకి పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా రాని కడుపు రాజశేఖర్ దగ్గర 3 రోజులు ఉండొచ్చాక వచ్చిందంటే అనుమానాలకి తావిస్తోంది. నిప్పు లేనిదే పొగ రాదు కదా. బయట జనానికి ఇది తెలియకపోతే భోగరాజు నోరు జారుడు కదా. నిజమేననుకో. అంటే సీతక్క ఆ చేదు నిజాన్ని బయట పెట్టకుండా కడుపులోనే దాచుకుందంటావా? దాని ప్రకారం అయితే అంతే కదా. మరి అక్కడ సీతక్కకే తెలియకుండా తప్పు జరిగిందా లేక బలవంతాన అయితే జరిగిందా తెలియదు కానీ ఏదో అయితే జరిగింది. లోతుగా ఆలోచించి చూస్తే అయ్యుండొచ్చు కూడా. అసలు నిజం తెలిసింది మాత్రం సీతక్కకి రాజశేఖర్కి ఆ పైవాడికే. చూద్దాం కాలం ఏ సమాధానం చెప్తుందో. చెప్పరా భోగా. అదేనండి, మీరు చెప్పిన పని సమర్థవంతంగా పూర్తి చేశాను కదండి. మరి మాకిస్తానన్న పైకం మాకిస్తే. రే భోగా, నువ్వు చేసిన పనికి నేను చాలా సంతృప్తి పడ్డానురా. ఈ రోజే నీకు డబ్బు పంపిస్తాను. అంటే దెబ్బలు తిన్నాము, ఎక్కువ కష్టపడ్డామండి. నీ కష్టానికి తగ్గట్టే నీకు ముడుతుంది. నీ మనసు సంతోషంతో నిండేంతగా జేబు నింపుతాను. సరేనా? సరేనండి, ఉంటాను. మళ్ళీ ఏదైనా పని పడితే పిలవండి. పంపిస్తానన్నారు. సీత సీత సీత, నేననుకున్నట్టుగానే నీ జీవితం నాశనం చేసే ముసలం పుట్టింది. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే. ఆ డాన్స్ లాపండి. భార్య ఏం చెప్పినా నమ్మడానికి నేనేమన్నా రామరాజు గారిని అనుకుంటున్నావా? సీత గారిలా ఇది అబద్ధాలు చెప్తే నేను నమ్మను. సీత, సీత. నమస్కారం అమ్మగారు. నమస్కారం. నేను వెళ్ళి పిలుచుకొస్తానండి. అమ్మగారు, చైర్మన్ గారు వచ్చారండి మిమ్మల్ని కలవడానికి. నమస్తే మేడం. నమస్తే. కంగ్రాచులేషన్స్ సీత. నీకు కూడా కంగ్రాచులేషన్స్ రామరాజు. మీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు. థ్యాంక్స్ మేడం. లక్ష్మి, ఇద్దరు నోరు తీర్చేసుకోండి.
ఇంతకు ముందు నా మాటని మన్నించి చేసిన రాజీనామాని వెనక్కి తీసుకుని నాకు బహుమతినిచ్చావు. నీకు పుట్టబోయే బిడ్డ కోసం నేను చిరుకానుకని తెచ్చాను. తీసుకోమ్మా. అయ్యో, ఇవన్నీ ఇప్పుడెందుకు మేడం? పర్వాలేదు సీత, తీసుకో. అంతేకాదు సీత, నాది మరో కోరికుంది. అది కూడా నువ్వు ఒప్పుకోవాలి. ఇక మీదట నువ్వు రోజు ఇక్కడి నుంచి ఆఫీస్కి తిరగాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. లక్ష్మి, ఇది నా కాటేజ్కి, ఆఫీస్కి దగ్గరగా ఉంటుంది. నువ్వు వెళ్ళి రావడానికి సౌకర్యంగా ఉంటుంది. ఇక మీదట నువ్వు అక్కడే ఉండాలని నా ఆశ. ఏమంటావు? తప్పుగా అనుకోకండి మేడం. ఈ ఇల్లుని నా వాళ్ళని వదిలి నేనెక్కడా ఉండలేను, నేనెక్కడికి రాలేను. క్షమించండి. అయితే మీ ఫ్యామిలీ అంతా అక్కడే ఉండండి. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయిస్తాను, సరేనా? నువ్వు మాత్రం రోజు ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళడం మంచిది కాదు. పెద్దదాన్ని చెప్తున్నాను, నా మాట విను. సీత అక్కడికి వచ్చి ఉంటుందండి, నేను హామీ ఇస్తున్నాను. ఇంతకు ముందు నిన్ను ఉద్యోగంలో తిరిగి జాయిన్ అవ్వమన్నప్పుడు రామరాజు అర్ధాంగీకారంతో ఉంటే నువ్వు పూర్తిగా ఒప్పుకున్నావు. ఇప్పుడు నువ్వు సంశయిస్తుంటే నీ భర్త అక్కడ ఉండడానికే ఒప్పుకున్నాడు. ఒకరికి కష్టం రాకూడదని మరొకరు బాగా ఆలోచిస్తున్నారు. సరే, నేను బయలుదేరతాను. అంతేకాదు, నీకు తోడుగా లాలమ్మనే ఓ పెద్ద ఆవిడ మీకే సహాయం కావాలన్నా చేస్తుంది. అన్నయ్య, వదిన ప్రెగ్నెంట్. ఈ టైంలో ఎందుకన్నయ్య వదిన్ని కాటేజ్లో ఉంచుదామని చైర్మన్ గారితో చెప్పావు? ఏమండి,
వదినా, నువ్వు లేకుండా మేము ఉండలేం వదినా. నేను మాత్రం మీ అందరినీ కాదని మన ఇంటిని వదులుకొని ఎలా ఉంటాను? అవసరమైతే నేను ఆ ఉద్యోగాన్ని వదులుకుంటాను. ఇప్పుడే మీ అన్నయ్యతో మాట్లాడతాను. సడన్ గా నేను కాటేజ్లో ఉండాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నారండి? నీ మంచి కోరి ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. మీరు చెప్పే సమాధానం నా మనసుకెందుకు తృప్తిగా లేదండి. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎలాంటి సమస్యలు చుట్టుముట్టినా మనం అందరం కలిసే ఉండాలని, ఈ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదని పదే పదే చెప్పే మీరు వేరుగా ఉండే ఆలోచన చేస్తున్నారంటే ఏదో అర్థం దీని వెనుక ఉంది అని అనిపిస్తుందండి. కలిసి ఉండాలని నేను చెప్పే మాట వాస్తవమే సీత, కాదనట్లేదు. నేను చెప్పేది దురుద్దేశంతో అనుకోకపోతే ఒక విషయం చెప్పు సీత. ఏంటది? నీ మీద మచ్చపడి నెల దాటినా ఇప్పటికీ ఎక్కడో అక్కడ ఏదో ఒక సందర్భంలో ఆ నింద మనిద్దరినీ పలకరించి ఇబ్బంది పెడుతూనే ఉంది. కొన్నాళ్ళు నువ్వు తెలిసిన జనానికి దూరంగా ఉంటేనైనా చేదు జ్ఞాపకం మనం వెంటాడే బాధ తప్పుతుందని కాటేజ్లో ఉండాలి అంటున్నాను. అదే నిజమైతే మన కుటుంబాన్ని వదిలేసేందుకు అందరం కలిసి ఒకే దగ్గరుందాం. ఇంట్లో వాళ్ళ నోళ్లు ఊరికే ఉంటాయా సీత? అవకాశం దొరికినప్పుడల్లా దాక్షాయణి, సరస్వతులు నిన్నేదో ఒకటి అంటూనే ఉన్నారు. నీకెక్కడ ప్రశాంతత ఉంది చెప్పు? కనీసం ప్లేస్ మారితేనైనా అన్నీ సర్దుకుంటాయి. ఏమండి, జనం మాటలు నేను లెక్క చేయనండి. నా చెల్లెళ్ళ మాటల్ని నేను అస్సలు పట్టించుకోను. మీరు ఏమనుకున్నా సరే నేను మాత్రం అక్కడ కాటేజ్లో ఉండను. సీత, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నేను కాదండి, నా బాధను మీరే అర్థం చేసుకోండి. నేను మాత్రం మన ఇల్లు వదిలిపెట్టి వేరే చోట ఉండే ప్రసక్తే లేదు. కానీ నేను నిర్ణయం తీసేసుకున్నాను సీత. అన్నయ్య, నీతో కొంచెం మాట్లాడాలి. నేనే విషయం చెప్దామని మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాను, మీరే వచ్చారు. ఇంతకీ మీరేం మాట్లాడాలనుకుంటున్నారో ముందు చెప్పండి. నువ్వు ఒక నిర్ణయం తీసేసుకున్నాక కూడా మేమిలా నీతో అంటున్నావని తప్పుగా అనుకోకన్నయ్య. మా ముగ్గురిని చిన్నప్పటి నుంచి తల్లి, తండ్రి అన్నీ నువ్వే అయిపించావు. నువ్వు పెళ్లి చేసుకుని మాకు వదిన రూపంలో తల్లిని తీసుకొచ్చావు. వదిన్ని కాటేజ్కి తీసుకెళ్ళి మాకు అమ్మని దూరం చేయకన్నయ్యా. మాకు పెళ్ళిళ్ళైనా కూడా వదిన మమ్మల్ని చంటిపిల్లల్లాగే చూస్తుంది. మాకు కష్టం వస్తే కన్నీరు తుడుస్తుంది. మాకేదైనా మంచి జరిగితే తనే ఎక్కువగా ఆనందిస్తుంది.
అలాంటి వదినకు దూరంగా మా మనసులు ఉండలేవన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, కాటేజ్కి వెళ్ళాలన్న ఆలోచనని విరమించుకో అన్నయ్య. నేను తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. మీ వదిన కాటేజ్లో ఉండక తప్పదు. చైర్మన్ గారికి నేను మాటిచ్చేశాను. అయితే ఒక పంచే అన్నయ్య, మీరు మాత్రం షిఫ్ట్ అవ్వడం కాదు, అందరం కలిసి వెళ్ళి అక్కడే ఉందాం. అప్పుడు నువ్వు ఇచ్చిన మాట నిలబడుతుంది, మాకు వదిన దూరంగా ఉందన్న బాధ కూడా ఉండదు. ఏమంటావు అన్నయ్య? కుదరదు. అది కదన్నయ్య. చూడండి, మీ వదిన మీద మీకున్న అభిమానం మీతో ఇలా మాట్లాడిస్తోంది. కానీ అంతకన్నా ముఖ్యంగా మీ అన్నయ్య మీద అంతకు మించిన గౌరవం ఉందని, ఆయన మాటకి ఏనాడు ఎదురు చెప్పలేదని అది గుర్తుంచుకోండి. అది మాత్రమే కాదు, మీ ముగ్గురే మీ వదిన్ని ఒప్పించి కాటేజ్ దగ్గర దిగబెట్టాలి. అంటే మాతో నువ్వు రావా అన్నయ్య? నేను ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను. అట్నుంచి అటే వస్తాను. ఈలోగా సీతను మీరు అక్కడ దిగబెట్టాలి. నువ్వు లేవు అంటే వదిన మాతో రాదేమో అన్నయ్య. ఏంట్రా మీ సందేహాలు? పిచ్చి ప్రశ్నలు మానేసి చెప్పిన పని చేయండి. వెళ్ళండి. అన్నయ్య వెళ్ళమని చెప్పానా? మా బామ్మ తాతయ్యల్ని వదిలి నేను కాపురానికి ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు. ఈ ఇంట్లోని ప్రతి అణువుతో అనుబంధం పెంచుకున్నాను. మీ అందరితో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్నాను. నా ప్రాణమే ఇక్కడుంటే నేను ఆ కాటేజ్కి ఎలా వెళ్ళగలను? మీ అన్నయ్య నిర్ణయం తీసుకున్నారు సరే, నేను చెప్పినా వినలేదు. కనీసం కనీసం మీ ముగ్గురైనా మీ అన్నయ్యకి సర్ది చెప్పలేకపోయారా? ఈ వదిన్ని ఇక్కడి నుంచి పంపించేయాలని మీరంతా నిర్ణయం తీసేసుకున్నారు కదా. చెప్పండి, మాట్లాడు శంకర్. అంత మాట అనుకోదినా. మాకు పెళ్ళిడు వచ్చింది, పెళ్ళాలు వచ్చారు, కానీ
నువ్వెదురుగా ఉంటే ఎప్పుడు చంటి బిడ్డలమే వదినా.